హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బీడీ కార్మికులు, ఠేకేదారులందరికీ 5,016 రూపాయలు, దివ్యాంగులకు 6,016 రూపాయలు. ఇప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మంత్రి సీతక్క వెల్లడించారండి. ఈ రోజు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఫిబ్రవరి 2వ వారం నుంచి గ్రామ సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపించాలని నోటిఫికేషన్ అవుతున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు సంబంధించి ముందుగానే 4 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం అందరికీ తెలిసింది. చాలా మంది అడుగుతున్నారు, ఏదైతే జనవరికి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇంకా మాకైతే ఇవ్వలేదు, ఏ తేదీ నుండి జమ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి. పెన్షన్లు కూడా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చివరి వరకు చూడండి. ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిగతా అందరికి వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో హామీ ఇచ్చిన మేరకు ఆసరా చేయుత పెన్షన్ కొత్త పథకంగా త్వరలోనే డబ్బులు అనేది ఇవ్వబోతున్నట్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పథకాలు ప్రారంభించారు కదా. వెంటనే ఆసరా పెన్షన్ కు సంబంధించి నివేదికను రెడీ చేయాలని మంత్రి సీతక్క అవి తెప్పించుకొని దీనిపైన ఎంతమంది అర్హులు అవుతారు ఏందనేది ఫైనల్ లిస్ట్ చర్చిస్తున్నారట. త్వరలోనే ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఈ టేబుల్ పైకి నివేదిక అయితే వెళ్ళనున్నట్లు అప్డేట్ రావడం. నెక్స్ట్ మనకు జనవరి పెన్షన్లు అనేది ఈ నెల 20వ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు అయితే మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి. 4,016 రూపాయలు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 లక్షల వరకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా 800 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన డబ్బులుగా 10 లక్షల్లో నుంచి ఫిల్టర్ చేసి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అర్హత. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 44 లక్షలతో పాటు మరొక 7 నుంచి 8 లక్షల దాదాపు 52-53 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అనేది వచ్చే బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని, మార్చి నుంచి జూన్ లోపు అంతరం అయితే బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని అప్డేట్ రావడం జరిగిందండి. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి రైతు భరోసా ఎవరైతే ఎకరం 2 ఎకరాలు పొలం కలిగి ఉందో, గుంట పొలం ఉన్నా 1 ఎకరం లోపు ఉన్న వారికి అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి. దాదాపు 21 లక్షల రైతుల ఖాతాలో జమ చేశారు. ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తుంటాయంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆసరా పెన్షన్లు వస్తాయి ఇటు రైతులు కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు వెంటనే వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలని మంత్రి సీతక్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగిందండి. కూడా ఓపెన్ అయితే ఉన్నాయి కాబట్టి నెల నుంచే ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు అయితే పాత పెన్షన్ వారికి అందిస్తారు. కొత్త పెన్షన్లకు సంబంధించి మార్చి 1వ తారీఖు నుంచి తదనంతరం నుంచి కొత్త పెన్షన్లు అనేది జారీ అవుతాయని అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాను.